పదవి వ్యామోహంతో ఉన్న జగన్ కలలు నెరవేరబోవని ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి అన్నారు. సీఎం పీఠంపై యావతప్ప ప్రజా సంక్షేమం అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జస్టిస్ స్వామి 75వ జయంతి వేడుకల్లో కేఈ పాల్గొన్నారు. ప్లీనరీ పేరుతో వైకాపా నేతలు ప్రగల్భాలకు పోయారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు పీతల సుజాత, నిమ్మల రామానాయుడు విమర్శించారు. వైకాపా నేతలకు తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి లేదన్నారు. రాష్ట్రాన్ని వెడగొట్టిందే తల్లి పిల్ల కాంగ్రెస్ పార్టీ. ఇన్ని కష్టాలకి మళ్ళీ కట్టుబట్టలతో గెంటేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ఇంత బాగా అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందు తీసుకెళ్తుంటే వీళ్ళే కొత్త ఏదో చెప్తున్నారని ప్రజలకే చాలా అనుమానంగా ఉంది. ఇంకా 2 సంవత్సరాల ఎలక్షన్కి టైం ఉంది. రేపే ఎలక్షన్ వచ్చేస్తున్నట్టు ముఖ్యమంత్రి అయిపోవాలని ఆయనకి ఎంత తాపత్రయం ఉందో నిజంగా చూస్తే అందరికీ చిన్నపిల్లలతో సహా నవ్వుతున్నారు. ఏంటి అప్పుడే ఎలక్షన్లు వచ్చేస్తున్నాయో, ఇంకా 2 years ఉంది కదా అనే ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి ఈ రోజున మన ప్లేనరీలో వాళ్ళు చదివినటువంటి మాట్లాడినటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాటలోనూ కూడా, ప్రతి పదంలోనూ కూడా ముఖ్యమంత్రి కుర్చీ మీద ఉన్నటువంటి తాపత్రయం, వ్యామోహం, ఆరాటమే తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి గాని, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి గాని ఏ మాత్రం కూడా కనపడినటువంటి పరిస్థితి ప్లేనరీలో చూసినటువంటి పరిస్థితి. ఎవరైనా 10 కాలాల పాటు పచ్చగా బతకాలనుకుంటాం, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన తండ్రి పక్కన ఫోటో పెట్టాలని అంటాడు. మేము ఒకటే చెప్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీరు అప్పుడే గోడల మీద ఫోటోలు తెసే వరకు వెళ్ళకండి, మీరుంటేనే ఇట్లా ఉండకూడదని మాకు చెప్పడానికి ఉంటుంది, అంచేత మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం.